తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. మీరు సిల్క్ స్మిత గారు మంచి ఫ్రెండ్స్ కదా? ఇండస్ట్రీకి ఒకేసారి వచ్చారు మీరు? వచ్చాం, ముగ్గురు వచ్చాం. నేను, ముచ్చర్లన్న గారు, సిల్క్ స్మిత గారు అసలు చెన్నైకి ఎలా వచ్చారంటే ఏమని చెప్తారు మీరు? చెన్నై ఛాయాదేవి ఇంట్లో ఉన్నప్పుడు ఆవిడ నాకు పరిచయం. ఒక పని మనిషిగా వచ్చారని విన్నా. అది అన్నపూర్ణమ్మ గారని ఆవిడతో వచ్చారని నాకు తెలుసు. అన్నపూర్ణమ్మ కూడా నాకు తెలుసు. తీసుకొచ్చినప్పుడు ఎందుకంటే వాళ్ళిద్దరు నడుచుకుంటూ పోయి వచ్చేటప్పుడు మా వీధిలోనే వాళ్ళు పెంట్ హౌస్ లో ఉండేవాళ్ళు కింద, నేను ఫస్ట్ ఫ్లోర్ లో. అప్పుడే ఫ్లాట్ అంటే ఏంటి అన్నది కన్స్ట్రక్షన్ మాకు తెలిసింది అప్పుడే. లేకపోతే ఇండివిజువల్ ఇళ్లలో ఉండేవాళ్ళం. సేఫ్టీ ఉంటుందని ఫ్లాట్ కి నేను షిఫ్ట్ అయినా. అదే వీధిలో ఉన్నాం అనమాట. అప్పుడు ఈ సిల్క్ స్మిత అనేది నాకు తెలుసు. సెలక్షన్ కి పోతే అమ్మాయి బొద్దుగా ఉండేది. ఫస్ట్ నన్ను సెలెక్ట్ చేసేవాళ్ళు. ఈ అమ్మాయి సన్నగా హిట్ అయిన తర్వాత ఈ అమ్మాయి పీక్కి వెళ్ళిపోయింది. మేము ఇట్లాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఉండే. ఎలా ఉంటది క్యారెక్టర్? వ్యక్తిత్వంగా ఎలా ఉండేవారు? మంచి అమ్మాయి. అమ్మాయి మాత్రం చాలా మంచి అమ్మాయి. చిన్న పిల్లల తత్వం. ఇప్పుడు ఏదన్నా అంటే ఒక మైండ్ లో పెట్టేసుకుంటా. కన్నింగ్ ఉంది, బయట పడదు. ఇప్పుడు ఏదన్నా ఇట్లా అన్నారంటే అది మనసులోనే పెట్టుకొని ఆ కన్నింగ్ లోనే ఉంటుంది. బట్ ఆ రోజుల్లో ఆమె డేట్ కోసం ఈ హీరోలు వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి కదా? ఉన్నాయి. ఆ కష్టంతా తీర్చుకుంది. పెద్ద పెద్ద హీరోలు ఎవరైతే ఇది చేశారో వాళ్ళంతా కొడకల్లారా నన్ను ఒక చిన్న చూపుతారా అని చెప్తే నన్ను ముందర కాళ్ళ మీద కథ వేసుకొని కూర్చుంది. అవునా? ఓకే, కావాలని చెప్పేదా మీకు? తెలుసు కదా, రివెంజ్ తీర్చుకుంది. నాకు కూడా అది సంతోషం. ఎందుకంటే మంచి చిన్న చూపు చూసారు కదా ఆ రోజు. బట్ ఆమె చనిపోయిన రోజు, సూసైడ్ చేసుకున్న రోజు, లేదా చంపిన రోజు ఇద్దరు మీరు పక్క పక్కన నిలలే కదా? కాదు, అప్పుడు ఆవిడ శాలిగ్రామం, నేను టీ నగర్ లోనే ఉన్నా. బట్ మీరు పక్క పక్కన ఇల్లు ఉన్నారు కదా? పక్కన అదే ఛాయం ఇంట్లో ఉన్నప్పుడు ఉన్నది. తర్వాత కట్ చేస్తే ఆమె ఏమైపోయిందో సూపర్ ఇదైపోయింది. తర్వాత అక్కడెక్కడో తీసుకొని శాలిగ్రామంలో. అదే మొత్తం చనిపోయిన స్టోరీ అంతా జయశీల గారిగా తెలుసు. ఈ రాధాకృష్ణకి సిల్క్ స్మితకి మధ్య వారదే జయశీల గారు. ఆ రాధాకృష్ణ గోక్కోడానికి వచ్చాడు మమ్మల్ని అంతా. ఒకసారి ఆర్టిస్టులు గోకుదామని చూశాడు. అప్పటికే మేమంతా సెటిల్ అయిపోయినాం. సో ఆ పప్పులు ఉడక పాప పిచ్చిది పడింది అంతే. ఏంటి అసలు వాళ్ళిద్దరి మధ్య లవ్? అది పెళ్లి చేసుకున్నారా? లవ్ అని ఏం కాదండి, పరిస్థితుల ప్రభావం. ఒక మగతోడు కావాలి ఒక ఆడదానికి. ఆ చెన్నైలో ఏంటంటే ఒక టీ నగర్ కు ఒక రౌడీ, శాలిగ్రామానికి ఒక రౌడీ, అట్లా గ్యాంగ్స్ ఉండేటివి. అప్పుడు ఇంత ఇది కాదు చెన్నై. ఒక ఆర్టిస్ట్ అంటే ఒక చిన్న చూపు ఇదిగా ఉండేది. దానికని ఒక బాడీ గార్డ్ నీడ్ ఎవ్రీ వన్స్. అతనికి సర్వస్వం అర్పిస్తారు. ఇంకా సర్వస్వం కాదు, ఇంకా వాడు ఒక మొగడు. ఇప్పుడు ఒక మొగడు దేనికి వస్తాడు? దాన్ని అనుభవించడానికి, దానికి ఒక కమాండ్ చేసుకుని దాని డబ్బులు తిని వాళ్ళ పిల్లలకి పెట్టడానికి కొంతమంది ఉంటారు. నేను ఫ్రాంక్ గా మాట్లాడతాను. కొంతమంది అయ్యో నా కోసం అంతా సాక్రిఫైస్ చేసిందే దాన్ని ఆదుకుందామని వాళ్ళు కొంతమంది ఉంటారు. అంతే కదా? ఇప్పుడు ప్రపంచం మీరు ఎంతో మందిని ఇంటర్వ్యూలు చేసి ఉంటారు, ఎన్నో చూసి ఉంటారు. నేను చెప్పింది దాంట్లో ట్రూ ఉందా లేదా? నిజమే, అది వాస్తవమే. అందరూ అదే చెప్పారు. కొంతమంది ఆడవాళ్ళ సొమ్ము తీసుకెళ్లి వాళ్ళ పిల్లలకి పిల్లల్ని పెట్టుకొని దీనిని వాడుకుంటూ ఉంటారు. అవును, ఎస్పెషల్లీ ఇది దీంట్లో ఇండస్ట్రీలో. కొంతమంది అయ్యో పాపం నన్నే దిక్కుగా ఉందని చెప్పేసి సాక్రిఫైస్ అయ్యి పిల్లలు గాని ఫ్యామిలీతో ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చిందిలే సిస్టమ్, వాడిది ఈలక పెట్టేది. అప్పుడంతా అంతే, ఆడవాళ్ళు మగవాళ్ళు పెట్టేది ఎక్కువ. అంతేనా? అంతే. సో అట్లా రాధాకృష్ణ మొత్తం దోచేసుకున్నాడు. చేశాడు పాపం. పెళ్లి చేసుకొని తనకంటూ ఒక బిడ్డను కనాలన్నది ఒక దాని ఎయిమ్. ఓకే. సో కొడుకుని లవ్ చేసింది. అక్కడ పడింది. ఎవరు కొడుకుని? రాధాకృష్ణ కొడుకు. ఓకే, ఇప్పుడు రాధాకృష్ణ లవరు. అది వీళ్ళిద్దరికి సంబంధం ఉంది. రాధాకృష్ణ ఈవిడ కలిసి సంసారం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ కొడుకు మీద పెళ్లి చేస్తే తెలియకుండా రాధాకృష్ణ కొడుకుతో లవ్ లో పడదే. అది రాధాకృష్ణకి ఎందుకు తెలియదు. ముగ్గురు ఒకే చోట, ఫ్యామిలీ అంతా పక్క పక్క ఉంటే ఎట్లా తెలియకుండా ఉంటుంది. సో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారా మరి? లేదు, అప్పుడే అక్కడే అమ్మాయి చావాలని చావలేదు. ఇప్పుడు చంపారా అమ్మాయిని? చంపాడు రాధాకృష్ణ అని అందరు అన్నారు. మనం చూడలే, మన కళ్ళతో చూడలేదు. తనకున్న ఆశ పెళ్లి చేసుకొని. ఎవరికైనా ఒక ఆడది దానికి లాస్ట్ లో ఒకవేళ కడపత్రం కోసం ఎన్ని తప్పులు చేసుకున్నా తనకంటూ ఒక జీవితం, తనకంటూ ఒక బిడ్డ అనుకోవడంలో తప్పు లేదండి. అంతే కదా? ఎవరైనా అవన్నీ చూసి మర్చిపోతారు, ఇంకా మర్చిపోతారు. ఎందుకంటే నేను ఎంతో ఈ 40 సంవత్సరాల సర్వీస్ లో చాలా మంది స్టోరీస్ ఈ ఆర్టిస్ట్ అన్ని విని ఉంటాను, చూసుంటారు కూడా. చూశాను, కళ్ళతో చూశాను, చాలా మందిని చూశాను.
మనం బయట చెప్పకూడదు. నేను ఒక ఇండస్ట్రీలో ఉండి నా సపోజ్ ఈ ఇంటర్వ్యూ విన్నారనుకో, ఆ పెద్ద చెప్పొచ్చింది ఇది అని అనడం కూడా అంటాయి. అంటారు, కామన్ లేదు. కామన్ ఇది. చనిపోయినప్పుడు వెళ్ళారండి సిల్క్ స్మిత్ గారు? లేదు, నేను షూటింగ్ లో బిజీగా ఉన్నాను. ఆ, ఇద్దరు చనిపోయినప్పుడు నేను లేను. సిల్క్ స్మిత చనిపోయినప్పుడు నేను లేను. ఒక నా ఫ్రెండ్ రజని అని ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి చనిపోయినప్పుడు నేను లేను, షూట్ లో ఉన్నాను. వచ్చిన తర్వాత హుటాహుటిగా వెళ్తే చనిపోయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.